పరిచయం అక్కర్లేని పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంక చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తను చేసిన సాయం ఈ చేత్తో చేసింది పక్క చేతికి కూడా తెలియదని. సో అలాంటి చిరంజీవి గారిని దైవంగా భావించే వాళ్ళు ఎంతోమంది. అయితే ఒక ఫైర్ బ్రాండ్, వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ దువ్వాడ శ్రీనివాస్ గారు. ఆయన ఏం చేసినా సరే ఒక సంచలనమే. తిట్టడంలో అన్నా, ఆప్యాయత చూపించడంలో అన్నా, ఏమైనా సెటరికల్గా మాట్లాడడంలో అన్నా తనదైన స్టైల్ వేరు. సో ఆ దువ్వాడ శ్రీనివాస్ గారు గత కొన్ని నెలలుగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఆర్థికంగానో వేరే రకంగానో కాదు, కానీ మానసికంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న అనే నినాదంతో ఆయన ఎంత దూరం అయినా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ఒకవేళ ప్రాణాలు పోయినా డోంట్ కేర్ అని ఆయన రాజకీయాలు చేసిన నేపథ్యం చాలాసార్లు. అచ్చెన్నాయుడు వర్సెస్ దువ్వాడ అసలు మామూలుగా ఉండేది కాదు శ్రీకాకుళం జిల్లాలో, ఎక్కడో సిక్కోలు ప్రాంతంలోని. సో అలాంటి ప్రాంతంలో కూడా రాయలసీమను తలపించే విధంగా వాళ్ళిద్దరు ఫైట్ ఉండేది. ఆయన ఎక్కడా తగ్గలేదు, ముందుకు సాగారు. ఎమ్మెల్సీ వచ్చింది. కానీ హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆయన సస్పెండ్ చేయడం అసలు ఎవరు కూడా ఊహించలేదు. సరే, ఇది ఎందుకు జరిగింది, దాని వెనకతలు ఎవరున్నారు ఏంటి అన్నది వాళ్ళకి సంబంధించిన అంశం. కానీ దువ్వాడ శ్రీనివాస్ గారు రాజకీయ భవిష్యత్తు మాత్రం ఇరకాటంలో పట్టిందని చెప్పొచ్చు, అంధకారంలో ఉన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదో పార్టీలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది 2029కి, లేకపోతే వీళ్ళే సస్పెన్షన్ ఎత్తేస్తారేమో తెలియదు. కానీ ఆయన చాలా ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వడం మనం చూసాం. యూట్యూబ్లు కావనివ్వండి, లేకపోతే శాటిలైట్ ఛానల్ కావనివ్వండి, అడిగిన వానికి కాదనకుండా ఆయన దివ్యల మాధురి గారు ఇద్దరు కూడా ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. చాలా యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళు ఏదో వ్యాపారం కూడా మొదలుపెట్టారు. ఆ వ్యాపారం దాంట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అలాగే రాజకీయాలను కూడా వదలమని చెప్పి ఆయన రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ గురించి ఏం చెప్పాలి, ఇంకా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో నిలిచి ముద్ర వేశారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా ఆయన ఓ లెజెండే. ప్రజారాజ్యం పార్టీతో సంచలనాలకు కేరాఫ్గా మార్చాడు ఆయన. అయితే పేదల కోసం అరుపరగన పోరాటం చేశారు, చేస్తున్నారు కూడా ఇప్పటికి కూడా. సినిమా వాళ్ళనే కాదు, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆయన ఆదుకుంటాడు. మెగాస్టార్ గోల్డెన్ ఛాన్స్ను వదిలేసుకుంటారంటున్న దువ్వాడ శ్రీనివాస్. మెగాస్టార్ పొలిటికల్ జర్నీపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన సంచలన వ్యాఖ్యలు. మెగాస్టార్ గోల్డెన్ ఛాన్స్ను వదిలేసుకున్నారు, సీఎం అయ్యే అవకాశాన్ని వదిలేసుకున్నారు అని చెప్పి ఆయన ఇప్పుడు మాట్లాడడం వైరల్ అవుతుంది. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీతో దువ్వాడ శ్రీనివాస్ గారు జర్నీ సాగింది. చాలా యాక్టివ్గా ఉండేవారు. చిరంజీవి గారి దగ్గరికి ఆయన విరివిగా వెళ్తుండేవారు. చిరంజీవి గారి మనస్తత్వం ఏంటో ఆయనకు తెలుసు. చాలాసార్లు ఈ అంశం చెప్పారు. కానీ సీఎం అయ్యే ఛాన్స్ వదులుకున్నారు అని చెప్పి ఆయన ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే దీని మీద చాలా ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. ఇక ఏపీ విభజనకు ముందు 2009 ఎన్నికల సమయంలో పరిస్థితులపై ఈ కామెంట్స్ నేను ఇప్పుడు చేస్తున్నారు. చిరంజీవి గారి పార్టీ గురించి కీలక విషయాలు ఆయన బయటపెట్టాడు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ చిరంజీవిపై చేసిన ఈ వ్యాఖ్యలు దివ్యల మాధురి గారికి కూడా అందులో షాక్ ఇచ్చినాయి. అటు ఈయనేంటి సడన్గా చిరంజీవి గారిని ఎత్తుకున్నారు అని. అయితే చిరంజీవిది గొప్ప వ్యక్తిత్వం. తాను ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేయడం, మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధాల గురించి ఆయన మాట్లాడాడు. రాజకీయాల్లో చిరంజీవి ఔదార్యం గురించి ఆయన చెప్పుకొస్తూ, రాజకీయాల్లో తాను పోటీ చేసి ఓడిపోయాను, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయని చిరంజీవి గారు గుర్తించారు. అప్పట్లో ఏముంది, పెద్దగా యువకుడు యాక్టివ్గా ఉండేవాడు. ఈయన దువ్వాడ శ్రీనివాస్ గారు చాలా స్పీడ్ ఎక్కువ, మనిషికి ఎక్కడ తగ్గేవాడు కాదు. ఆయన మొదటి నుంచి కూడా ఇదే వైఖరి, చాలా స్పీడు ఏ అంశంలో అన్నా సరే. సో ఈ పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈయన పోటీ చేసి ఓడిపోయాడు, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని చిరంజీవి గారు గుర్తించారటండి. చాలా తక్కువ మందికి తెలిసిన అంశం ఇది, అందుకని దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. కష్టాలు తెలుసుకుని తనకు డబ్బులు పంపించిన చాలా గొప్ప వ్యక్తిత్వం చిరంజీవిది అని దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఇలాంటి అంశాలు చాలామందికి చాలా రకాలుగా చెప్పుంటారు, ఎవరు కూడా బయట పెట్టలేరు. కానీ ఆయనకి ఎక్కడో ఇన్సైడ్ అది కనెక్ట్ అయ్యింది చిరంజీవి గారు గురించి. ఎందుకంటే ఆయన బర్త్డే కూడా రాబోతుంది. దాని సందర్భంగా మన ఆయన ఏమైనా గుర్తుకొచ్చారేమో,
లేకపోతే రాజకీయాలకు సంబంధించి వేరేగా ఏమైనా ఆలోచన ఉందేమో. ఇప్పుడు ఆయన అయితే రాజకీయాల్లో లేరు, కానీ ఆయన చేసిన ఆ సాయం ఆకలితో ఉన్నప్పుడు మనకి అంత ముద్దు పెట్టారనుకోండి, వాళ్ళు ఆ రోజు దేవుళ్ళ మనకు కనిపిస్తారు. అలాగే కష్టాల్లో ఉన్నవాడికి సాయం చేస్తే జీవితాంతం వాళ్ళు మర్చిపోరు, ఎంత గొప్ప స్థానాలకు ఉన్నా సరే. కానీ అది మళ్ళీ చెప్పుకోవడం, ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది చెప్పుకోరు, ఆడేం చేసాడులే అప్పుడు అంటారు. కానీ అలా కాదు, దువ్వాడు మనసు విప్పాడు, ఓపెన్గా మాట్లాడాడు ఆయన చిరంజీవి గారి గురించి. డబ్బులు పంపించారంటే కష్టాలు తెలుసుకుని. చిరంజీవి వ్యక్తిత్వం గురించి కళా వెంకట్రావుకి, గంటా శ్రీనివాసరావు గారికి తెలుసు. వాళ్ళ ద్వారానే తనకు డబ్బులు పంపించారని గుర్తు చేసుకున్న దువ్వాడు శ్రీనివాసరావు. గంటా శ్రీనివాసరావు గారి గురించి తెలియదే ఉన్నది, ఆయన ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారికి దగ్గరగా ఉండేవారు కదా. ఇంకా వాళ్ళ ద్వారానే తనకు డబ్బులు పంపించారని దువ్వాడు గుర్తు చేసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ విలీన సమయంలో తనకు చిరంజీవి గారు కబురు పెట్టారు. పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయవద్దని తాను విజ్ఞప్తి చేశాను. చాలామంది విజ్ఞప్తి చేశారు, సార్ వద్దు సార్, పవన్ కళ్యాణ్ గారితో సహా కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ తర్వాత చాలా ఆవేదనతో ఆయన కూడా సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయని అంటారు. ఆ టైంలోని చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చిరంజీవి గారి గురించి ఏం చేయడానికన్నా సిద్ధపడి అన్నీ వదులుకుండా వచ్చారు. పెద్ద పెద్ద పొజిషన్లు వదులుకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు ప్రజారాజ్యం పార్టీలోని, చాలామంది ఉన్నారు. చాలామంది చాలా రకాలుగా చెప్పారు, కానీ ఇంకా ఆయన వద్దనుకున్నాడు అంతే. ఇది ఒక రొంపు, ఇందులో మనం ఉండలేము, మన వ్యక్తిత్వానికి దీనికి పడదు. ఎందుకంటే చిరంజీవి గారి మీద ఎన్ని ట్రోల్స్, ఒకటా రెండా, ఆడి దగ్గర అంత తీసుకున్నారు, వీడి దగ్గర ఎంత తీసుకున్నారు, ఇది చేశారు అది చేశారు. చిరంజీవి గారు వాళ్ళు కుటుంబాలని లాగేవారు, ఒక రకంగా కాదు కదా. అప్పట్లో ఏంటంటే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ వెరీ స్ట్రాంగ్. సో అలాంటి టైంలో చిరంజీవి గారు ప్రత్యామ్నాయంగా వచ్చి సక్సెస్ అవ్వడం అన్న చాలా కష్టమైపోయింది. ఇప్పుడు 2014 విషయానికి వచ్చామనుకోండి, 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలు మొత్తం మారిపోయినాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టుకుపోయేలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్మరు. ఇప్పటికీ కూడా వార్డు మెంబర్కి వెళ్ళడం అన్నది గగనం. వార్డు మెంబరు ఒక ఏలిని కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి టైంలోని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనే ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీలు ఇచ్చిన ఘనత. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంపీలతోటే ప్రభుత్వం నడిపించే పరిస్థితి, అంత పవర్ఫుల్గా ఉండేది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టిపోయింది. అలాంటి టైంలో అదే నినాదాన్ని ఎత్తుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు 1-1 ఫైట్ అయింది. అది సక్సెస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడేంటి ట్రయాంగిల్ ఫైట్ అయ్యింది, త్రిముఖ పోటీ. అది ఇబ్బందికర పరిస్థితులు అయింది. కొత్తగా రావడం, ఎవరికి సీట్లు ఇవ్వాలో తెలియకపోవడం, సామాజిక వర్గ ప్రెజర్లు, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషను. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పటికీ కూడా అంత ఫాస్ట్గా గ్రో చేయలేకపోయారు దాన్ని. అప్పటికీ కూడా అద్భుతంగా ఓట్ షేర్ వచ్చింది, చెప్పుకోదగ్గ విషయమే. కానీ ఆయన నిలబడగలిగితే ఖచ్చితంగా ఆయన సీఎం పీఠం వరించను. కానీ ఆయన నిలబడలేకపోయాడు. అయినా అప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. లేకుంటే చిరంజీవి సీఎం అయ్యేవారు. తాను చిరంజీవికి చెప్పే నాటికే ప్రజారాజ్యం పార్టీ విలీన ప్రక్రియలు, చర్చలు ముగిసిపోయినాయి. ఇక ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయకుండా చిరంజీవి అప్పుడు రాజకీయాల్లో కొనసాగి ఉంటే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత చిరంజీవి గారు ఖచ్చితంగా సీఎం అయ్యేవారు. ఇదండి, రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఖచ్చితంగా ఆ ఛాన్స్ ఆయనకు వచ్చేది, దాన్ని లూజ్ చేసుకున్నారని. ఇంక చిరంజీవి రాజకీయాల్లో ఎవరూ మర్చిపోలేరు. ప్రజారాజ్యంలో పనిచేసిన నాయకులకు ఆయన ఇచ్చిన గౌరవం, స్వేచ్ఛ, వారిపైన ఆయన పెట్టుకున్న నమ్మకం, వారి అవసరాలను అర్థం చేసుకుని లీడర్గా ఆయన అందించిన సాయం ఎప్పుడూ ఎవరూ మరిచిపోలేరు. ఇప్పటికీ వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి, అలాగే చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. ఫినిషింగ్ టచ్ మళ్ళీ వైఎస్ఆర్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చిరంజీవి గారిని కలుపుకుంటూ వచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పేది 100% నిజమనే చాలామంది భావిస్తుంటారు. చిరంజీవి గారు కానీ పార్టీని విలీనం చేయకపోతే ఆయన 100% సీఎం. సరే ఎన్ని టన్నులు అవుతారో ఏంటన్న తర్వాత విషయం. ఖచ్చితంగా ప్రజారాజ్యం పార్టీ మాత్రం ఆ రకంగా విలీనం చేయకుండా ఉంటే ఆయన సీఎం కుర్చీలో ఖచ్చితంగా కూర్చునేవారని ఇప్పటికీ విశ్లేషకులు అంటుంటారు. చిరంజీవి గారు ఆ రోజు పొరపాటు చేశారు. సరే ఆయనకున్న ఇబ్బందులు ఏంటో ఇప్పుడు ఎవరి బాధలు వాళ్ళే తెలుసు. మనకున్న బాధలు మనకు మాత్రమే తెలుసు. కొన్ని చెప్పుకోగలం, కొన్ని చెప్పుకోలేము. బయటికి మాత్రం గాంభీర్యంగా కనిపిస్తుంటాం. సలహాలు ఇవ్వడానికి ఏమున్నది? నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాం, టీవీలో చూస్తుంటేనే మనం చెప్పేస్తుంటాం, ఆ బాల్ ఇలా వేస్తే బాగున్ను, ఈడు ఇలా కొడితే బాగున్నాను. కానీ ఆడి ఓడికి ఏసీ ఓడికి తీరుతుంది, అక్కడ పులుసు కారిపోద్ది.
వాళ్ళు పడే పాటలు, వాళ్ళు పడే బాధలని, ఎంత ట్రస్ట్ తోటి వాళ్ళు ఉంటారు అన్నది. అదే పరిస్థితి చిరంజీవి గారు సక్సెస్ అయ్యారు, ప్రజల్లో ఉన్నారు, బుద్ధనుకున్నారు, మనం చేయలేమనుకున్నారు, ఆయన ఏం చేయాలనుకున్నారో ఆ రకంగానే చేసుకెళ్తున్నారు. సరే, ఆయన లెగసీని తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు నిలబడతారని ఆశ ఉన్నది. అందుకనే ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తుంటాయి. పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ అంతా కూడా ఆయన సక్సెస్ లాగా ఆయన ఫీల్ అవుతుంటారు. ఆ రక్త సంబంధం అలాంటిది, ఎవరూ కాదనలేరు. కానీ దువ్వాడ మాత్రం ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకురావడంలో ఇన్సైడ్ ఏమన్నా ఉందా? తెలుగుదేశం పార్టీలోకి అయితే వెళ్ళే ఛాన్స్ ఉండదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అచ్చెన్నాయుడు గారు రానివ్వరు. మరి అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కాకపోతే ఆల్టర్నేటివ్గా జనసేన వైపు ఏమన్నా చూస్తున్నారా? చిరంజీవి గారితో ఆనాటి ఉన్న ఈ బంధాన్ని ఖచ్చితంగా ఆయన మళ్ళీ చిరంజీవి గారితో ఏమైనా వెళ్ళి రిక్వెస్ట్ చేయించుకుంటే వెళ్ళొచ్చు, ఏముంది? ఒక్కొక్కసారి ఒక్కొక్క మనుషులు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటారు. దువ్వాడు కూడా ఆ రకంగానే మాట్లాడే, రాజకీయ పరంగా పర్సనల్గా కూడా అటాకులు చేసుకున్న సందర్భాలు వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. దాన్నే పట్టు కూర్చుంటే ఎవరెవరో వెళ్ళే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతమంది తిట్టలేదు ఇప్పుడు, అందులో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళు చాలా దారుణంగా తిట్టిన వాళ్ళు ఉన్నారు. అలాగని చెప్పి ఆయన వదులుకున్నారా? రాజకీయాల్లో తిట్టుకోవడం, కొట్టుకోవడం ఇవన్నీ కూడా సామాన్యమే, ఏం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు టాపిక్ తీసుకొచ్చారంటే దువ్వాడ ఇన్సైడ్ ఏదో జరుగుతున్నదని పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం.